న్యాయము, విశ్వాసము, ప్రేమ, సత్కార్యములు. వీటిని మానకూడదు. మనం రోజు ఎంత ఛాన్స్ ఉంటే అంత సత్కార్యములే చేయాలని ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే మనం ఒక డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం చేసే విషయాలన్నీ కూడా, మనం చేసే పనులన్నీ కూడా మనం నాటే విత్తనాలు. మనం ఒక డే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు నేనైతే ఫిక్స్ అయ్యాను. నా గ్రంథంలో రాసి పెట్టుకున్నాను. నేను చూడండి, అక్కడ స్క్రీన్ మీద కనపడింది. నేనేం రాసుకున్నాను మీరు చూడండి. ఇంకా దగ్గర చేయనా, వచ్చిద్దా? అదిగో చూడు, రెడ్ లెటర్స్ చూడండి. ఇంకా ఆ రెడ్ లెటర్స్ హైలైట్ చేయి. ఇంకా ప్రతిరోజు నీవు చేసే క్రియలు అన్న కాడ నుంచి చదవండి. ప్రతిరోజు నీవు చేసే క్రియలు నీవు నాటుతున్న విత్తనాలు. నీవు ఏవి విత్తితే ఆ పంటనే కోస్తావు గనుక సాధ్యమైనంత వరకు ప్రతిరోజు మంచిని, మేలుని, ప్రేమని, విశ్వాసాన్ని విత్తు, ఆ పంటే కోస్తావు అని నాకు నేను చెప్పుకున్నాను. ఇప్పుడు మీకేమర్థమైంది? ఏమర్థమైంది? ఏది నవ్వుతున్నారు? ప్రతిరోజు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మనం చేసే పనులన్నీ మనం నాటుతున్న విత్తనాలు. మన జీవిత కాలంలో మనం చేసిన క్రియలన్నీ మనం నాటుతున్న విత్తనాలు. నాటినప్పుడు ఫలం వచ్చిద్దిగా. కాబట్టి మనం చేసే ప్రతి చేష్ట కూడా ఒక విత్తనం అని మర్చిపోవద్దు. పిచ్చి చేష్టాలు చేసినాం అనుకో, పిచ్చి విత్తనాలు నాటినట్టు. కాబట్టి మనం ఏం విత్తుతున్నాం? కుళ్ళుపోతూ బుద్ధితో, అవతరాల మీద అసూయతో దరిద్రపు పనులు, దరిద్రపు విత్తనాలు విత్తామనుకో, సేమ్ మనకు అయ్యే వస్తాయి. అట్లా కాకుండా ప్రేమ, త్యాగం, కనికరం, సహనం, దేవుని కొరకు దాతృత్వం, దేవుని పనికి ఇదిగో విత్తనం, దైవ సేవకు విత్తనం, ఎదుటి వాళ్ళని ప్రోత్సహించే విత్తనాలు విత్తు, ధైర్యపరిచే విత్తనాలు, ఆదరించే విత్తనాలు, బలపరిచే విత్తనాలు, సాధ్యమైనంత వరకు ఎదుటివాడికి మంచి జరిగించే విత్తనాలు. చెడ్డ పని చేయొద్దు. నేను ఏ క్రియ చేసినా అది మంచిగానే ఉండాలి, మంచిదై ఉండాలి అని గుర్తుపెట్టుకో. ఇంట్లో రాసి పెట్టుకో. ఇప్పుడు ఈ లెటర్స్ ప్రతిరోజు నీవు చేసే క్రియలు, నీవు నాటుతున్న విత్తనాలు, నీవు ఏ విత్తితే ఆ పంటనే కోస్తావు కనుక సాధ్యమైనంత వరకు ప్రతిరోజు మంచిని, మేలుని, ప్రేమని, విశ్వాసాన్ని, సత్క్రియలను విత్తండి. ఖచ్చితంగా ఆ ఫలాన్ని కోస్తారు. చెడును విత్తారనుకో, మంచిని విత్తితే మీ ఇష్టం.